జర్నలిజం కూడా ఏ స్థాయికి వెళ్ళిద్ది అని చెప్పుకోవడానికి ఇట్లాంటివి చూసినప్పుడు మాకు నవ్వు వచ్చింది. అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు అనుకుంటారు అనేది ఇది ఒకసారి చూడండి సార్. ఏముందంటే దీంట్లో నిర్మాణానికి గంట వర్షానికి మునిగిన రాజధాని ఐకానిక్ ప్రధాని శంకుస్థాపన చేసిన 2వ రోజే చిన్న వర్షానికే నీట మునిగినటువంటి జిఐడి టవర్ల పిల్లర్ గుంతలో చేరినటువంటి భారీ వర్షపు నీరు. ఇది వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్. సార్ ఎక్కడైనా గుణార్దనం చేసిన 2వ రోజే గృహప్రవేశం జరగడం, కన్సీవ్ అయినటువంటి 3వ రోజే కానుకోవడం ఎక్కడైనా చూసాము మనం. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి వెళ్ళింది 3 రోజులే సార్. 3 రోజులకే ఏ విపరీతమైనటువంటి పెనుమార్పు జరిగిద్దని పాత గుంటల్లో నీళ్లు తీసుకొచ్చి పెట్టి ఇంత పెద్ద వార్త రాసుకున్నారు. ఇట్లాంటి రాసేటప్పుడు కనీసం మనం కొంచెమైనా ఆలోచించమా సార్? మనం అసలు మనుషులవి, రాష్ట్రంలో మనుషులతో పాటే బతుకుతున్నాం, మనమే పిచ్చోళ్ళతో జంతువులతో బతకట్లేదు, మనం ఏం చెప్తే నమ్ముతారని చెప్పేసి అనుకోవడానికి ఇట్లాంటివి రాసేటువంటి ఈ పేపర్లు, ఈ ఛానళ్లు, వాళ్ళ తరపున వచ్చి మాట్లాడేటువంటి ఈ వ్యక్తులు వీళ్ళు చెప్పేటువంటి మాటలు ప్రజలు గత 5 ఏళ్ల పాటు చూశారు సార్. చూసి నమ్మలేదు కాబట్టి మనకి ఈ రిజల్ట్ ఇచ్చారు. ఇంకొక విషయానికి వస్తే ఇవాళ ఖచ్చితంగా రానున్న